జనవాసాల మధ్యన బ్రాందీ షాపును వెంటనే జనవాసాల మధ్యన ఉన్న బ్రాందీ షాపును వెంటనే జనవాసాల మధ్య ఉన్న బ్రాందీ షాపును వెంటనే తొలగించాలి. నెంబర్ బ్రాందీ షాపును వెంటనే 30వ నెంబర్ బ్రాందీ షాపును వెంటనే 30వ నెంబర్ బ్రాందీ షాపును వెంటనే బ్రాందీ షాపు పెట్టి ఎంత అలజడి అంటే ఈ 5 రోజుల్లోనే మేము చూసాం. ఎంత అలజడి అంటే నిన్నైతే ఒక మనిషి ఒక పెద్ద ఆయన అక్కడే తాగి పడిపోయి చిన్నగా లేచి పంపితే రోడ్ క్రాస్ చేయడం కూడా ఆయన కష్టమైంది. రోడ్ క్రాస్ చేసి మసీద్ దగ్గర వెళ్ళిపోయి అక్కడ పడుకున్నాడు. ఏం చెప్పినాడో చెప్పండి. ఇప్పుడే ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ పవర్ మాట్లాడుతున్నారు. రేపు 7 రోజుల నుంచి పరమేశ్వరి నగర్ రెవెన్యూ దగ్గర లైసెన్స్ నెంబర్ 30 యొక్క బ్రాందీ షాపులు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ సోను మాట్లాడుతున్నాను. ఇక్కడ 30వ నెంబర్ బ్రాందీ షాప్ ని తొలగించాలని మా పోరాటం ఇది. 30వ నెంబర్ పరమేశ్వరి నగర్ లో ఉంది ఈ బారు. మాకు అదే సమస్యగా ఉంది. అక్కడ ఉండే ఆ ఏరియాలో ఉండే ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ ఎటువంటి సేఫ్టీ లేదు. ఆ బార్ ఉండడం వల్ల మంచిగా నేర్చుకుంటే చిన్న చిన్న పిల్లలు అక్కడ ఉర్దూ నేర్చుకునే పిల్లలు రేపు రోజు ఆ ఉర్దూ అనేది నేర్చుకుని బయటకు వచ్చి మద్రసా బయటకు వచ్చి బార్ ఎదురుగా చూసి అక్కడ ఉండే తాగుబోతుల్ని చూసుకుంటే ఏం నేర్చుకుంటారు? వాళ్ళు నేర్చుకున్నదంతా మద్రసాలో ఏం పాటిస్తారు? అది మద్రసాలో నేర్చుకున్నది పాటిస్తారా? ఇక్కడ తాగుబోతుల్ని చూసి అది నేర్చుకుంటారా? పిల్లలు యూత్ అనేది రాబోయే కాలం అనేది ఇంకా చెడిపోవడం కానీ వాళ్ళు మళ్ళీ తాగుబోతులుగా తయారవడం కానీ హిందువులు ముస్లింస్ అనేదే కాదు తేడా. ఇక్కడ ప్రతి మతంది ఏ పిల్లలైనా సరే గుడికెళ్ళి వచ్చి పిల్లలు కూడా బయట బార్లలో చూసే వాళ్ళని చూస్తే ఇలాగే తాగాలేమో ఇలాగే తిరగాలేమో వాళ్ళు తయారవుతారు, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా. అందుకని ఈ బార్ అనేది తొలగించాలి. ఆడపిల్లలకి సేఫ్టీ లేదు, ఇక్కడ మగ పిల్లలకి సేఫ్టీ లేదు. ఇంతకు ముందు అక్కడ లేదు కదా బారు. ఇంతకు ముందు ఫ్రీడమ్ గా ఉండింది కదా, కాబట్టి కదా అందరూ బాగా సేఫ్ గా ఉన్నారు. ఇప్పుడు మగవాళ్ళు బయటకు వచ్చారు ఆ బార్ ఉండకూడదని. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అందరూ బురకాలు వేసుకుని ఇళ్లలో కూర్చునే వాళ్ళు కూడా బయటకు ఎందుకు వచ్చి పోరాటం ఎందుకు చేస్తున్నారు? ఆ బార్ ఉండకూడదు, మా పిల్లలు పాడైపోతారు. మా పిల్లలు అనేది మటర్లు చేసి వాళ్ళ తాగుబోతులతో చేరి వీళ్ళు మటర్లుగా తయారవుతారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కుదరలే. ఇప్పుడు అక్కడికి విమన పత్రం ఇవ్వడానికి ఆల్రెడీ అండి నేను ఇత్తెహాద్ టీం నుంచి సయ్యద్ హబీబా నా పేరు. మేము ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి 67 మీటర్లలోనే ఉందండి మసీదు, ఇటు పక్క గర్ల్స్ హాస్టల్ ఉంది, ఇటు పక్క మద్రసా ఉంది అంటే అధికారులు చెప్పిన మాట ఏంటంటే అది వక్ఫ్ బోర్డ్ లో రిజిస్టర్ కాలేదంట. నాకు తెలియగలుగుతున్నానండి, రిజిస్టర్ కాలేదంటే నా రిజిస్టర్ కాకపోతే నా బిడ్డ కాకుండా పోతాడా? కాలేదు. అక్కడ ఆడపిల్లకాయలు 20-30 బస్సుల్లో నుంచి దిగుతున్నారు. ఎవరు ఏం చేసినా గానీ అయిన తర్వాత వెతుక్కోవడం ఏంటండి మాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా ఏదో జరిగితే మీకు న్యూస్లు మీకు ఏదైనా గానీ ఇన్సిడెంట్ కవర్ అవ్వడానికి మంచి అవకాశం. అవ్వక ముందు దాకా ఇప్పుడు చూడండి ఎక్కడో నెల్లూరులో ఎన్ని ఇచ్చారు మీరు షాపులు? ఏ షాపు దగ్గరైనా కానీ ఇలాంటి ప్రాబ్లం ఉందా? మేము ఎందుకు ప్రాబ్లం చేస్తున్నాము? మేము ఎందుకు చెప్తున్నాము మా బాధ? మా యూత్ ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారండి, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా? మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు తీసుకొని వస్తే మేము ఎవరిని అడగాలి? కలెక్టర్ గారు ఈ రోజు ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఏదైనా సరే అండి, ఇప్పుడు వేరే ఏరియాస్ లో కూడా చాలా దగ్గర అయ్యాయి. నాకు తెలిసి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర, స్టౌనర్స్ పేట్ దగ్గర 2-3 రోజుల్లోనే మీరు చర్యలు తీసుకొని తీసేది. మా పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు? మా పట్ల ఎందుకు మీకు ఇంత చిన్న చూపు? మీకు అర్థం కావట్లేదా మా సమస్యలు? లేదా కావాలని మమ్మల్ని చెడగొట్టడానికి తీసుకుని వస్తున్నారా? ఒక్క సమాధానం ఇవ్వండి అధికారులు. నిన్నటికి నిన్న అండి
ఒకరు తాగేసి, ఒకరు కాదు ఇద్దరు తాగేసి అక్కడే దొల్లుతూ బాటిల్స్ వేస్తూ మా మా మగ బిడ్డల్ని వాళ్ళతో కూడా గొడవలు దిగుతున్నారు. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మేము కావాలంటే చూపిస్తాం మీకు. నిన్న ధర్నాలో కూర్చొని ఉంటే మాతో గొడవలు, నిన్న ధర్నాలో మేము కూర్చొని ఉంటే మాతో గొడవలు. ఇదేంటిది? ఎన్ని రోజులు పట్టిందండి ఆ ఏరియా మేము ప్రశాంతతగా శాంతియుతంగా మేము మార్చుకోవడానికి, మలుచుకోవడానికి? మీకు అర్థం కావట్లేదా? మీ ప్రయత్నం, మీ వంతు ప్రయత్నం అంటూ ఏమైనా ఉందా అక్కడ? ఒక్క చిన్న క్రైమ్ రిపోర్ట్ ఏదైనా ఉందా? అలాంటి ఏరియాలో మీరు తీసుకొని వచ్చి మందు షాప్ పెట్టి ఊళ్ళో ఉండే దరిద్రపు నా కొడుకులకి అందరికి అక్కడ ఇన్విటేషన్ ఇస్తున్నారా? ఆడపిల్లకాయలు ఇక్కడ ఉన్నారా, రండి ఇక్కడ అనేసి ఇన్విటేషన్ ఇస్తున్నారా మీరు? మీకు అర్థం కావట్లేదా మా బాధ? ఏం మాకు మీరు అధికారులు కాదా? మాకు సేవ చేయడానికి మీరు జీతాలు తీసుకోవట్లేదా? ఇలాంటి మొండి వైఖరిని మేము ఖండిస్తున్నామండి. వెంటనే అక్కడి నుంచి ఆ బ్రాందీ షాప్ తొలగించాలి.